నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు, సన్నాహక ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, పిలుపునిచ్చిన జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగనాయకులు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం, అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్గా ఏది లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటే చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలామంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజుల మాదిరిగా మడకలు దున్నే పని లేదు. అందుకని నేను అంటున్నా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని, తెలుగుగా బతికేది నేర్చుకోండి, ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను. ఇప్పుడు ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా బలవంతం చేస్తానంటే ఏది సాధ్యం కాదు. ముందు స్ఫూర్తి, ముందు ఒక్కొక్కరి స్పిరిట్ తెద్దాం, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి. వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారండి. గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ ప్రొవైడింగ్. రేపు ఎంతమంది వస్తారో అందరూ రమ్మంటున్నాను నేను. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు
వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో వన్ ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేయాలి. కొంతమంది కనిపిస్తా ఎందుకు చేస్తూ ఉంటారు, కొంతమంది అంటారు ఇట్లా మాట్లాడుతూ అంటారు. కాదు, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ నుంచి వచ్చాం సార్, మీకోసం వచ్చాం, ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, హ్యాపీనెస్. ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తుందండి. ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు 25 కేజీలు బియ్యం 5 మంది ఉంటే ఇచ్చేవాళ్ళం, 5 కంటే ఎక్కువ ఉంటే తగ్గించేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఐ వాంట్ టు ప్రమోట్ ఎవ్రీథింగ్ జనాభాను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి. ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సూచించారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఏపీ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నారని, అందులో మనకు రావాల్సిన షేర్లు రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉండాలని పోరాటం మొదలుపెట్టింది తానేనని, రాయలసీమ ప్రాంతం వెనుకబడిందని ఆధారాలతో సహా పొలిటికల్ పార్టీలకు ఇచ్చామని అప్పుడు ప్రణబ్ ముఖర్జీ తమకు పూర్తి మద్దతు తెలిపారన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు చేసే దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు మొదలుపెట్టాలని, తెలంగాణ పొలిటికల్ పార్టీలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా కూర్చోవటం జరిగింది, దాని నుంచి ముందుకు పోలేదు. మన పవర్ వాడుకున్నది డబ్బులు ఇచ్చేది ఉంది, కొన్ని వేల కోట్లు. చంద్రబాబు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సమావేశం జరగటము, సమావేశంలో కొన్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నారని వార్త వచ్చింది. ఆ సబ్జెక్టు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ నాయకులు కూడా విజ్ఞప్తి చేసేదేమంటే, మీరు మాకన్నా సౌభాగ్యంగా ఉన్నారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ అభివృద్ధి అయినా తెలంగాణ విభజన చేశారు. ఇప్పుడైనా మాకు న్యాయం చేసే దిశలో పోవాలి. తెలంగాణ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే టీఆర్ఎస్లో ఉండే లీడర్లు కానీ, కాంగ్రెస్లో ఉండే లీడర్లు కానీ, సమైకాంధ్రలో తెలుగు ప్రజలందరికీ నాయకత్వం వహించిన వాళ్ళు. మీకు పరిస్థితులు తెలుసు, మీరు అవగాహన చేసుకొని, ఢిల్లీలో మాకు గెస్ట్ హౌస్ లేదు, మా ఎంపీలు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టాలన్నా ఆ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా మాకు ఆ స్థలాన్ని కేటాయించలేదు, ఇవ్వవలసిన స్థలాన్ని. అలాగే పవర్ బిల్లులు ఇవ్వాలి. కొన్ని ప్రాపర్టీస్ జాయింట్లో ఉండే ఉన్నాయి తెలంగాణలో, దాన్ని పరిష్కరించాలి. సో ఇవంతా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే నాయకత్వం, రాష్ట్రంలో సమైకాంధ్రలో ఉండే నాయకత్వము చాలామంది ఉన్నారు కాబట్టి, మీ పరిస్థితులు తెలుసు కాబట్టి, ఫ్యూచర్లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఫైట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ కార్యక్రమం తలపెట్టండి అని మీకు మనసావాచా కోరుతున్నాను. రాష్ట్రము బ్యాంక్రప్ట్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులే ముందుకు పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే, మా ప్రాజెక్టులో ముందుకు తీసుకోపోండి, కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకొని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో ముందుకు తీసుకునే ప్రయత్నంలో తీసుకుని వెళ్తాం. గుండ్రేవల పూర్తి చేయాలి. అలాగే మరి గుండ్రేవల ప్రాజెక్టు సమైకాంధ్రలో ఉన్నప్పుడు దాన్ని తెలంగాణ నాయకులు విభేదించడం కూడా, నేను మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసేదానికి నేను ప్రపోజల్ ముందుకు చేస్తే విభేదించారు. మరి ఆ ప్రాజెక్టు స్టడీకి ఒప్పుకున్నారు. ప్రాజెక్ట్ స్టడీ ముందుకు పోయింది కాబట్టి, కంప్లీట్ అయింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత ఉన్నందుకు, తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సుముఖతగా ఉన్నారు. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు దీంట్లో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఉభయ రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు వస్తాయి కాబట్టి, మళ్లీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు దీన్ని సబ్జెక్టు ముందుకు తీసుకోపోవాలి. బీజేపీ తరఫున ఏమన్నా చేసేది ఉంటే తప్పకుండా దీన్ని ముందుకు తీసుకోపోతాం. ఎందుకంటే ఒక లెవెల్కి తీసుకొని వచ్చాం మేము, నేను మంత్రిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్ శాంక్షన్ చేసుకోవాలి, దానికి కూడా మేము కోఆపరేట్ చేసేదానికి ఉన్నాం. ఇంకా సరస్వతి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మరి వేదావతి ఒకటి ఉన్నది. ఈ ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకుపోవాలి.
దీనికి కూడా ఏమైనా కావాల్సిన ఫండ్స్, నిధులు, ఎందుకంటే తెలుగు రాష్ట్రం దివాలా పరిస్థితిలో ఉన్నది. ఈ నెల 26న కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొననున్న దృష్ట్యా పటిష్టమైన బందోబస్తుతో పాటు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ రంగనాయకులు పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. డిపో మేనేజర్ పిపివి గంగాధర్రావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంవీఐ రంగనాయకులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ప్రతి సంవత్సరం కూడా రహదారి భద్రతా మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం 16/1/2025 నుంచి 15/2/25 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోని మీటింగ్లు కండక్ట్ చేసి డ్రైవర్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. ఈ పాంప్లెట్స్, బ్యానర్స్ అన్నీ కూడా నిన్న కలెక్టర్ గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం యాక్సిడెంట్లు తగ్గించి ప్రతి వాళ్ళని కూడా ఈ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మరి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం డిపోలో ఇనాగరేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం అయింది. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాని మీద మన డ్రైవర్ సోదరులకి మరి ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మాసోత్సవాల్లో డే వైజ్ ప్రోగ్రాం కూడా మరి సర్క్యులర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ డే వైజ్ ప్రోగ్రాంలో మరి 1 వీక్ బస్సులు మెయింటెనెన్స్ మీద సెన్సస్ తీసుకుని మరి స్టీరింగ్ సిస్టము, బ్రేక్ సిస్టము, లైటింగ్ సిస్టము, వైపరు ఈ మొదలైన మీద అన్నీ కూడా లోపాలను గుర్తించి వాటిని కరెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మరి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఒక వారం రోజులు చేస్తాం. ఎవరైతే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్లు ఉన్నారో, అలాగే ఇంటాక్సికేషన్ మద్యం సేవించి డ్యూటీకి వచ్చినటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరితోనూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి మరి ఈ యొక్క చేయడం వల్ల ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే మరి జీవితాలు దెబ్బతినే ప్రమాదం ఉంది అని చెప్పి ఆ ఫ్యామిలీస్ పరంగా కూర్చోబెట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఏర్పాటు కూడా చేయటం జరుగుతుంది. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాం. మరి ఈ డిపో తరఫున రీజియన్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి మరి బ్లడ్ డొనేషన్ విరివిగా ఎంప్లాయీస్ ఇవ్వడానికి హితోధికంగా పాటుపడతామని చెప్పి అట్లా కూడా జరుగుతుంది. అట్లాగే ప్రతి డిపో నుంచి లాంగెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ డ్రైవర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా డిపో నుంచి కూడా జంగారెడ్డి డిపో నుంచి కూడా ఎక్కువ సంవత్సరాలు ఎటువంటి విధమైన యాక్సిడెంట్స్ లేకపోకుండా ఉన్నటువంటి సర్వీసు డ్రైవర్స్ని గుర్తించి వారికి రివార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు ఈ భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి జరుగుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.